సింగరేణిలో RG3 ఏరియాలో గతంలో ఉన్నటువంటి కొన్ని టెనింగ్ లైన్ లాంటి అండర్ గ్రౌండ్ మైన్స్, వకీలపల్లి లాంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఇంకా కొన్ని ఓసీలుగా ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి వాటికి, ఇప్పుడున్న ఓసీలకి ఎక్స్టెన్షన్కి అన్నిటి కలిపి రామగుండం ఓసీ అని ఒక మెగా ఓసీని ఏర్పాటు చేయడానికి పబ్లిక్ హియరింగ్ ఈరోజు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ అండర్ గ్రౌండ్ మైన్స్ క్లోజ్ అయ్యి ఓపెన్ కాస్ట్లు అయితే ఎట్లాగో ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, శబ్ద కాలుష్యం కూడా వస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి నష్టం జరుగుతుంది. దాని కొరకే ఇవాళ పబ్లిక్ హియరింగ్లో ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నారు. మంచిదే, కానీ ఇవాళ ఈ ప్రాంత ప్రజలు కొన్ని వందల ఎకరాలు సింగరేణి కొరకు ఇచ్చారు. సరే, ఎక్కడ బొగ్గున్నదో అక్కడే తీయాలి కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు తీసుకుంటాం, కాంపన్సేషన్ ఇస్తాం. కానీ ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఒక చట్టం ఉన్నది. CSR నిధులు కానీ, DMFT నిధులు కానీ ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని ఉంది. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఈ ప్రాంతాలను వదిలేసి వందల కోట్ల వేల కోట్ల రూపాయల DMFT నిధులని ఇతర ప్రాంతాలకు తీసుకుపోయి ఖర్చు పెడతా ఉన్నారు. మరి అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఇక్కడ వాతావరణ కాలుష్యం కానీ ఇంకొక దానికి కానీ ఇబ్బంది పడుతున్నారా? మరి ఇక్కడ భూములు ఇచ్చి, వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి భూములు ఇచ్చి ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి జరగాలని కోరుకుంటే రాజకీయ పార్టీల యొక్క నిర్లక్ష్యం వలన ఇవాళ ఇక్కడ జరగటం లేదు. సింగరేణి ఏమంటుంది, మేము ప్రతి సంవత్సరం మార్చి నెల అయిపోగానే మాకు ఎన్ని మిలియన్ టన్నులు వచ్చిందో అన్ని మిలియన్ టన్నులకి మేము లెక్క కట్టి DMFT నిధులు కానీ, CSR నిధులు కానీ ఆటోమేటిక్గా ఇచ్చేస్తా ఉన్నాం. ఒక్క రూపాయి కూడా మేము ఆపటం లేదు అంటున్నారు. కలెక్టర్లకి దానికి కమిటీ బాధ్యులు ఉండే. ఇదివరకు షేప్ నిధులు ఉన్నప్పుడు ఆ షేప్ నిధులు ఎట్లా ఖర్చు పెట్టాలనే దాని కొరకు కమిటీ ఉండేది. ఆ కమిటీలో జనరల్ మేనేజర్ కూడా ఒక మెంబర్గా ఉండేవాడు, ట్రేడ్ యూనియన్లను కూడా మెంబర్గా పెట్టేవాళ్ళు. నిజంగా ఈ పనులు జరుగుతున్నాయా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా అని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసేవాళ్ళం. వీళ్ళ సంతకాలు ఉంటేనే బిల్లులు శాంక్షన్ అయ్యాయి. కానీ ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం ఆ నిధులు రాగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరికి ఇమ్మని వస్తే వాళ్ళకి ఇచ్చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఆ ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ, ఈ బొగ్గులో పనిచేసినటువంటి కార్మికులకు కూడా, ఆ కార్మికుల క్వార్టర్లు కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, అవన్నీ కూడా అధ్వానంగా ఉంటాయి. ఎప్పుడో 50-60 సంవత్సరాల నాటి కట్టిన క్వార్టర్లు, వాటి లైఫ్ అయిపోయి కూడా 20 సంవత్సరాలైనా అదే పాత క్వార్టర్లో కార్మికులు ఉండాలి. కొత్తవి కట్టిరు ఎందుకు? నిధులు. మరి ఈ DMFT నిధులని, ఈ CSR నిధులని సింగరేణి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఖర్చు పెడితే కనుక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుద్దని దీన్ని మేము AITCగా గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. సెంటనరీ కాలనీ జైంట్ కాలేజీ మైదానంలో OCP2 విస్తరణ కొరకు మరియు ఇంకా OCPల కొరకు ప్రజాభిప్రాయ సేకరణ అనే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు మరియు సింగరేణి యాజమాన్యం వారు మరియు ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న భూ నిర్వాసిత గ్రామ ప్రజలు మరియు వీళ్ళంతా ఈ మీటింగ్కు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అందరూ వచ్చిర్రు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటిదంటే ప్రజల నుంచి వచ్చిన మంచితనాన్ని, చెడుతనాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెడితే దాన్ని ఏది మంచి ఏది చెడు అనేది ఆయన గవర్నమెంట్ ద్వారా ఎంపిక చేసిన తర్వాతనే ఈ భూసేకరణ అనేది జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసిన వరకు ఏంటంటే మాది అక్కేపల్లి విలేజ్, మంతిన్ మండల్. నేను భూ నిర్వాసితున్నే. 2009 నుంచి ఇప్పటి వరకు మా గ్రామాన్ని తీసుకుంటామని చెప్పి వివిధ పద్ధతుల్లో వ్యవసాయ భూములు ఒకసారి, ఇండ్లు ఒకసారి తీసుకుంటూ నష్టపరిహారం చెల్లించుకుంటూ ఇంకా అరకొరగానే ఇంకా కొన్ని అట్లే ఉన్నాయి పెండింగ్లో. అదిగాక R&R కాలనీ కూడా ఇంకా పూర్తి కాలేదు. R&R కాలనీ వేసినామంటున్నారు కానీ అక్కడ వసతులు సరిగా లేవు. ఆ వసతులు సరిగా లేకుండా కానీ ఇండ్లు కాల్ చేయాలి, మీకు అన్ని ఇచ్చేసినామని చెప్పి సింగరేణి యాజమాన్యం వాళ్ళు వచ్చి మా ఇండ్లని డోజర్లతోని దొబ్బేస్తున్నారు. ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక చిన్నపిల్లలు మరియు ముసలి వాళ్ళు ఈ చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఇలాంటి సమస్యలు ఉన్నాయి.
ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఇంకా దాన్ని భూసేకరణ అని చెప్పి ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ అని ఇట్లా చేస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ నా వయసు 51 సంవత్సరాలు. నేను ఎన్ని ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో నాకు తెలియదు. కానీ గ్రామాన్ని తీసుకున్నారా, తీసుకొని ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చూపించినట్టుగా సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న గ్రామాన్ని ఏ గ్రామాన్ని అన్న చూపించమనండి. ఒకటి. నెక్స్ట్, ఇక్కడ వాతావరణం పొల్యూషన్ ఎట్లా ఉంది అంటే చాలా పరిస్థితులు ఉన్నాయి. మా గ్రామంలో అయితే మాత్రం ఖచ్చితంగా దుమ్ము ధూళి వలన, ఆ ఓపెన్ కట్స్ దాని వలన ఏ రోగమో ఏదో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఈ రోజు వరకు 2009 నుంచి ఈ రోజు వరకు 256 మంది చనిపోయినారు. దాని మీద ఎలాంటి ఏమీ చేయలేకపోతున్నాం. ఒకటి, ఇక్కడున్న ఉపాధిలు ఆఫ్లోడింగ్ లో ఇక లోకల్ ఉన్న వాళ్లకు మాకు ఇవ్వకుండా, మా భూములు తీసుకున్న వారి రైతుల వారసులకు ఇవ్వకుండా జార్ఖండ్, మహారాష్ట్ర ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోని పని చేయించుకుంటూ, మీకు ఇక్కడ పని లేదు, మేము ఇయ్యలేము అంటే, పుట్టంగానే అన్ని పనులు అందరికీ రావు. ఇక్కడున్న వానికి శిక్షణ ఇప్పించి వానితో పని చేయించుకునే పద్ధతులు వీళ్ళకు లేవా? అది మనకు ఎందుకు రాలే ఆలోచన సింగరేణి యాజమాన్యానికి? భూములు ఇస్తే మాత్రం ఆ బొగ్గు తీసుకుంటే మాకు ఇంత లాభాలు వచ్చినాయి, అంత లాభాలు వచ్చినాయి అని చెప్పి ఆ వాటాలు తీసుకుంటున్నారు తప్ప, కార్మికులు తీసుకుంటారు తప్ప. కానీ భూములు ఇచ్చిన రైతులకు ఒక 20%, 25% ఎందుకు ఇవ్వట్లేదు ఆ నష్టపరిహారం? ఒక్కసారి భూమి ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి వాడిని పంపించేస్తున్నారు. వాడు బతికున్నాడా, సచ్చున్నాడా, వాని కుటుంబం ఏంది, వాని ముందు కుటుంబం ఏంటిది అన్నది ఆలోచన లేదా అండి? ఇవన్నీ కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రతి పౌరు నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత దానిలో మంచి ఏదో చెడేదో ఆలోచించి ఖచ్చితమైన మంచి న్యాయం తీసుకొని ఇక్కడ నుంచి అయినా సింగరేణి యాజమాన్యం మీద మొట్టికాయలేసి ఒక మంచి ఉపాయంతో, మంచి పద్ధతులతోని లోకల్ ఇక్కడున్న యువకులకు ఉపాధితోని ముందుకొస్తారని ఆశిస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.